హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలుగు చదవడం వచ్చిన వాళ్ళకి సంబంధించి గ్రామ వాలంటీర్ స్థాయి ఉద్యోగులకు సంబంధించి మనకి మంచి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. ఇందులో మనకి 4000 పైగా పోస్టులతో ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చింది. దీనికి బోత్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారు. దీనికి మార్చ్ 11 వరకు మీరు అప్లికేషన్ పెట్టుకునే ఛాయిస్ అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అంటే మీ ఏజ్ లిమిట్ ఎంత? సాలరీ డీటెయిల్స్ ఏంటి? మీ క్వాలిఫికేషన్ ఏముండాలి? సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అన్నీ కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఫ్రెండ్స్, మీకు యూజ్ అయ్యే జాబ్స్ గురించి చెప్తున్నాను కాబట్టి మీ సపోర్ట్ అన్నది తప్పకుండా కావాలండి. మీ నుండి నేను కోరుకునేది ఒక చిన్న లైక్ మాత్రమే. ఫ్రెండ్స్, ఛానల్‌ని కొత్తగా చూస్తున్నవారు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకిది బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి అధికారికంగా మనకు తెలుగు చదవడం వచ్చిన వారి కోసం 4000కి పైగా వేకెన్సీతో మనకి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, దీనికి ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంపార్టెంట్ చూసినట్లయితే మనకి అప్లికేషన్ అనేది ఆన్‌లైన్ విధానంలో అప్లికేషన్ చేసుకోవాలని చెప్తున్నారు. ఫ్రెండ్స్, అప్లికేషన్ అనేది ఫిబ్రవరి 19థ్ నుంచి మార్చ్ 11, 2025 వరకు మీకు అప్లికేషన్ పెట్టుకునే ఛాయిస్ అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులందరూ కూడా మార్చ్ 11th లోపు మీరు అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే మనకి ఇక్కడ క్లియర్‌గా నోటిఫికేషన్ డీటెయిల్స్‌లో ఇచ్చారు చూడండి. ఇందులో స్టేట్‌ల వారీగా సంబంధించి ఇందులో వేకెన్సీ అది కేటాయించారు. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా టోటల్‌గా మనకి 4000కి పైగా వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నారు. ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ పీడబ్ల్యూ క్యాండిడేట్ సంబంధించి కూడా పక్కనే సెపరేట్‌గా వేకెన్సీ అయితే ఇచ్చారు. మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, టోటల్‌గా అయితే 4500 వరకు మీకు వేకెన్సీ అయితే ఉన్నాయండి. ఇందులో మనకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సంబంధించి 59 వేకెన్సీ ఉన్నాయి. ఇందులో ప్రతి క్యాస్ట్ వాళ్ళకి సంబంధించి వేకెన్సీ ఇచ్చారు. ఎస్సీ వారికి, ఎస్టీ వారికి, ఓబీసీ వారికి, ఈడబ్ల్యూఎస్ వారికి, జనరల్ వారికి చాలా మందికి పోస్టులు అయితున్నాయి. ఇక్కడ పీడబ్ల్యూ క్యాండిడేట్ సంబంధించి కూడా సెపరేట్‌గా వేకెన్సీ ఇచ్చారు చూడండి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఇందులో తెలంగాణ వాళ్ళకి సంబంధించి కూడా వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే 193 వేకెన్సీ అయితే కేటాయించారండి. ఇందులో కూడా ప్రతి క్యాస్ట్ సంబంధించి వేకెన్సీ ఇచ్చారు. మీరు చూడొచ్చు. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సంబంధించి వేకెన్సీ ఇచ్చారు ఇందులో. ఫ్రెండ్స్, మనకి టోటల్‌గా 4500 వేకెన్సీ అయితే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా రికమెండ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎలిజిబుల్ క్రైటీరియా వచ్చేసి ఇందులో భాగంగా మనకి ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, రిజిస్ట్రేషన్ అది ఇచ్చారండి. మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఏజ్ లిమిట్ వచ్చేసి ఫిబ్రవరి 1, 2025 నాటికి మీకు మినిమం ఏజ్ 20 ఇయర్స్ అయితే ఉండాలని చెప్తున్నారు. మాక్సిమం అయితే 28 ఇయర్స్ వరకు మీకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. అలాగే మీకు క్యాస్ట్ వైస్‌గా కూడా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందని చెప్తున్నారు. అంటే ఎస్సీ, ఎస్టీ వారికి 5 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్ వారికి 3 ఇయర్స్, పీడబ్ల్యూ క్యాండిడేట్ సంబంధించి 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు కాబట్టి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అలాగే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే మీరు ఏ విభాగంలో అయినా సరే డిగ్రీ పూర్తి చేస్తుంటే అప్లికేషన్ చేసుకోవచ్చు. మీరు బీఏ చేసినా, బీఎస్సీ చేసినా, బీకామ్ చేసినా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అలాగే మీకు బీటెక్ చేసినా, బీఫార్మసీ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే అప్లికేషన్ చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్‌కి సంబంధించి మీరు సెలెక్ట్ అయినట్లయితే మీకు జాబ్ పోస్టింగ్ అనేది ఎక్కడ వస్తుందని చూసుకుంటే ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు చూడండి. అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సంబంధించి 59 వేకెన్సీ ఉన్నాయి కాబట్టి ఇందులో ఇచ్చిన ఏ జిల్లాలో అయినా మీకు జాబ్ పోస్టింగ్ అయితే వస్తుందండి. ఇక్కడ క్లియర్‌గా జిల్లాల వారీగా వేకెన్సీ కూడా ఇచ్చారు. చూడండి క్లియర్‌గా కూడా. ఫ్రెండ్స్, అలాగే తెలంగాణ వాళ్ళకి సంబంధించి చూసుకుంటే 193 వేకెన్సీ ఉన్నాయి కదా! ఇందులో హైదరాబాద్, మేడ్చల్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలు ఇచ్చారండి. ఈ యొక్క జిల్లాలో మీకు జాబ్ పోస్టింగ్ అయితే వస్తుంది. మీకు నచ్చిన జిల్లాలో జాబ్ పోస్టింగ్ పొందే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, అప్లికేషన్ అనేది ఎలా చేసుకోవాలంటే ఇక్కడ క్లియర్ ఇచ్చారండి చూడండి. మీరు అప్లికేషన్ అది ఆన్‌లైన్ విధానంలోనే అప్లికేషన్ చేసుకోవాలి. ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్‌సైట్ సంబంధించిన లింక్ అనేది ఇచ్చారు చూడండి. ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి అఫీషియల్ లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో, కామెంట్ బాక్స్‌లో అయితే ఇస్తాను. ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ డాక్యుమెంట్స్ కూడా ఇచ్చారు చూడండి. మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఇక్కడ ఇచ్చిన ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ కూడా తప్పకుండా మీ దగ్గర పెట్టుకొని అప్లికేషన్ స్టార్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మీకు ముందుగా ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. దాని తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ తర్వాత మీకు లోకల్ లాంగ్వేజ్ సంబంధించి టెస్ట్ అనేది పెడతారు. అంటే మీకు తెలుగు లోకల్ లాంగ్వేజ్ వస్తుందా రాదా అని టెస్ట్ పెడతారు. ఫ్రెండ్స్, ఆన్‌లైన్ ఎగ్జామినేషన్‌కి సంబంధించి డీటెయిల్స్ చూసుకుంటే టోటల్‌గా మీకు 100 క్వెషన్స్ ఉంటాయి. 100 మార్క్స్ సంబంధించి ఎగ్జామ్ పెడతారు. టైమ్ అన్నది 60 మినిట్స్ పాటు టైమ్ లెస్ ఇస్తున్నారు. ఇందులో మనకి జనరల్ ఫైనాన్స్, అవేర్‌నెస్, క్వాంటిటివ్ అండ్ రీజనింగ్ ఆప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్‌కి సంబంధించి టాపిక్ నుంచి క్వెషన్స్ వస్తాయి. మీకు పేపర్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీలో పేపర్ అనేది ఉంటుందని చెప్తున్నారు. ఇక్కడ కూడా క్లియర్‌గా ఇచ్చారు చూడండి. ఫ్రెండ్స్, మీకైతే వాళ్ళు ఇంకో మంచి విషయం చెప్తున్నారండి. అదేంటంటే మీకు ఎటువంటి నెగెటివ్ మార్క్స్ అయితే లేవని చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ఆన్సర్‌ని కూడా అటెంప్ట్ చేసే ప్రయత్నం చేయండి.
ఏది కూడా మిస్ చేయకండి. ఫ్రెండ్స్ మీకు ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ అయిపోయాక మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని చెప్పేసి చెప్తున్నారు. అంటే దాని తర్వాత మీకు లోకల్ లాంగ్వేజ్‌కి సంబంధించి టెస్టులు పెడతారట. అంటే మీకు ఏపీ, తెలంగాణ వాళ్ళకి సంబంధించి తెలుగు లోకల్ లాంగ్వేజ్ ఇచ్చారు కాబట్టి, మీకు తెలుగుకు సంబంధించి టెస్ట్ అనేది పెడతారు. తెలుగు చదవడం, రాయడం వస్తుందా? రాదా? అని పెడతారట. ఫ్రెండ్స్ అందులో మీరు కన్ఫర్మ్‌గా క్వాలిఫై అవ్వాలని చెప్తున్నారు. ఫ్రెండ్స్ అందులో మీరు క్వాలిఫై అవుతే మీకు ఫైనల్‌గా పోస్టింగ్ అనేది ఇస్తారంట. నెక్స్ట్ మీకు మెడికల్ ఫిట్‌నెస్ నిర్వహించి ఫైనల్‌గా మీకు సెలక్షన్ చేయడం జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్ మీకు మెరిట్ లిస్ట్ అయిన తర్వాత మీకు వర్క్ అనేది ఎలా చేయాలంటే ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు చూడండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ సాలరీ డీటెయిల్స్ చూసుకుంటే గనక మీకు ఫర్ మంత్ అయితే 15,000 వరకు సాలరీ అయితే పే చేస్తారట. ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు చూడండి. అర్బన్ బ్రాంచ్‌కి సంబంధించి వాళ్ళకి ఫర్ మంత్ అయితే 15,000 వరకు ఇస్తామని చెప్తున్నారు. ఇంకా రూరల్ అండ్ సెమీ అర్బన్ బ్రాంచ్‌కి సంబంధించి 12,000 వరకు సాలరీ అయితే వస్తుందని చెప్తున్నారండి. ఫ్రెండ్స్ ఇప్పుడు అప్లికెంట్ ఫీ డీటెయిల్స్ చూసుకుంటే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండ్ వారైతే రూ. 800 పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ క్యాండ్ వారైతే రూ. 600, పీడబ్ల్యూ క్యాండ్‌కి సంబంధించి రూ. 400 అప్లికెంట్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్. చూడొచ్చు ఇక్కడ కూడా ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా! మనకిది బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి అధికారికంగా అప్రెంటిస్‌షిప్ పోస్టులకు సంబంధించి అఫీషియల్‌గా రిలీజ్ అయిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. ఫ్రెండ్స్ అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.